ఇక్కడ మన అంశం ఏంటంటే ఆయన అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 2 మాటలు చూపించి నేను ముగిస్తాను. చాలా టైం ఉంది మనకి, 11:30. ఎందుకు మనం ఎర్లీగానే ఉన్నామా, టైం ఏమైనా స్లో అవుతుందా? యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువదు, నాకేమీ కొదువదు. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువదు, నాకేమీ కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి శరీరధారిగా అరుదించారు. మన కోసం శిలువలో తన ప్రాణం అర్పించాడు, తన రక్తాన్ని కార్చాడు, మన కోసం చనిపోయాడు, మన కోసం సమాధి చేయబడ్డాడు. దేవుడు ఆయన మృతులోంచి తిరిగి లేపాడు. తిరిగి లేచిన తర్వాత ఆ ప్రమాణాలన్నీ వారిని ధైర్యపరచడానికి, వారు నమ్మటానికి ప్రమాణాలన్నీ చూపించాడు, వారిని ధైర్యపరిచాడు, వారిని నమ్మేటట్లుగా చేశాడు. యేసును చూసే బాధ్యత వారికి దొరికింది. లోకానికి మరలా యేసును చూసేటువంటి తరుణం దొరకదు. మనం కూడా యేసయ్య బిడ్డలమైతే ఆయన చూసే ధన్యత మనకుంటుంది. ప్రభు బలలో పాల్గొని ప్రభు శరీర రక్తము తీసుకుంటూ ప్రభు రాత్రి బలం తీసుకుంటామంటే, మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని ప్రభు రాత్రి సంస్కారం తీసుకుంటా ఉంటే, ఆరాధనలో పాల్గొంటూ ఉంటే ఆయన చూసే బాధ్యత మనకి ఇస్తాడు. కాబట్టి అలాగా వాళ్ళకి లోకానికి ప్రత్యక్షత లేదు, తన పిల్లలకి ప్రత్యక్షత ఇచ్చాడు. అలాగా తాను 40 రోజులు వాళ్ళకి కనబడి వాడిని ధైర్యపరిచి కదా, నేను చెప్పినవన్నీ మీరు కదా వాటిని ప్రకటించండి అని చెప్పేసి ఆయన ఒలీవల కొండ మీద నుంచి అలాగా పైకి వెళ్ళిపోతాడు. దేవుడు వెళ్ళిపోయాడు, పరలోకానికి ఎక్కి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఉంటుంది, పరలోకం నువ్వు ఇంతవరకు వెళ్ళిన వారు ఎవరు లేరండి. స్తోత్రం. ఆదాము మొదలుకొని ఎంత భక్తులైనటువంటి వారైనా, మోషే కదా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, మరి మోషే, యెహోషువ, ఎంతోమంది భక్తులు ఉన్నారు. ఆయనకి ఇష్టమైన భక్తి చేసిన వారు ఉన్నారు. కానీ ఎవరు పరలోకానికి చెప్పాలి వెళ్ళిన వారు. కానీ ఆయనే పరలోకం నుంచి దిగి వచ్చాడంట భూలోకానికి. ఆయన ఒక్కరు మాత్రమే పరలోకానికి తిరిగి వెళ్ళారంట. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నీ ఒక్కడివే తిరిగి లేచి జీవమును మాకొసగిన, మరణమును జయించిన ఆయన ఒక్కరే, తిరిగి లేచిన వారు ఆయన ఒక్కరే, పరలోకమునికి ఎక్కి వెళ్ళిన వారు కూడా యేసు ప్రభు వారు ఒక్కరు మాత్రమే. పరలోకం నుంచి వచ్చారు, మరలా పరలోకం తండ్రి అయిన దేవుని దగ్గరికి ఎక్కి వెళ్ళారు.
మరి మనవాడు ఇంతమంది భక్తులు మరి ఏం చేస్తున్నారు పాస్టర్ గారు? చాలా భక్తి, ఆయన నమ్ముకొని విశ్వసించి భక్తి చేసిన వారు ఉన్నారు కదా, వారిని పరలోకానికి వెళ్ళరా అంటే పరలోకానికి వెళ్ళరు. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచేంత వరకు, అంతవరకు చనిపోయిన భక్తులందరినంట పాతాళము పట్టుకుందండి. దేవునికి స్తోత్రం. పాతాళంలో ఉన్నవారు భక్తులేవారు, కానీ ఆదాము చేసిన పాపానికి శాపం సర్వ మానవాళ్ళు అనుభవిస్తుంది కాబట్టి అందరూ పాతాళంలోనే ఉన్నారు. పాతాళంలో ఏముంది? చీకటి బిళ్ళాలు ఏమున్నాయంట? చీకటి. పాతాళంలో మరొక వైపున నరకం. కాబట్టి ప్రస్తుతం చీకటిలోనే ఉన్నారు చనిపోయిన వాళ్ళందరూ. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత తన భక్తులందరూ ఆ చెరలో ఉన్నారని అర్థమైందమ్మా. తన భక్తులందరూ ఆ చెరలో మ్రగ్గుతూ ఉన్నారని, చీకటిలో మ్రగ్గుతూ ఉన్నారని సాతాను బంధించి ఉంచాడని ఆయనంట చనిపోయి తిరిగి లేచిన వెంటనే పాతాళంలోకి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు పాతాళంలోకి వెళ్ళి పాతాళంలో తన భక్తులందరినీ చెరని విడిపించి తీసుకొని వచ్చాడు బయటికి. తన భక్తులందరినీ, యేసు ప్రభు వారి వరకు ఉన్నటువంటి సద్భక్తి చేసి చనిపోయినటువంటి వారు, పాతాళంలో మ్రగుతున్నటువంటి వారు, ఆ చెరలో ఉన్న వారందరినీ బయటికి తీసుకొచ్చేసి పరలోకంలో మరొక ప్రాంతం ఉంది, దాన్ని పరదైస్ అంటారు. దేవునికి స్తోత్రం. ఏంటంటే పరదైస్ అంటే అక్కడ వెలుగు ఉంటుంది, భక్తులు ఉంటారు. ఈయన ప్రభువారు తీసుకెళ్ళి ఆ పరదైస్లో ఆ భక్తులందరినీ తీసుకెళ్ళి అక్కడ ఉంచాడు, చెరను విడిపించాడు. ఏంటంట? చెరను చెరగా విడిపించి ఈవులను మా కొసగినావే. చెరలో ఉన్న వారిని, తన పిల్లలను, ఈయన తిరిగి లేవడానికి గల గొప్ప కారణం చెరలో బ్రతుకుతున్న తన పిల్లలను తీసుకెళ్ళి ఆ చీకటిలో ఉన్న వారిని తీసుకెళ్ళాలని, పరదేశంలో ఉంచాలని ఆయన తిరిగి లేచాడు. ఎన్నో మేలు ఉన్నాయి ఆయన తిరిగి లేచినందువల్ల. ఇది గొప్ప మేలు. భక్తులే కానీ చీకటిలో ఉన్నారు, వాళ్ళు పాపం చేయలేదు, చీకటిలోనే ఉన్నారు. మంచివారే చీకటిలో ఉన్నారు, బిళాల్లో ఉన్నారు. కాబట్టి దాదాపుగా క్రీస్తు వచ్చి ఆయన తిరిగి లేచేంత వరకు, చనిపోయి తిరిగి లేచేంత వరకు అందరూ అలా ఉన్నారు. కాబట్టి వాటిని అందరిని తీసుకువెళ్ళి, ఇదిగో నేను జయించాను, మరణాన్ని జయించాను, సాతాను జయించాను, ముద్రను జయించాను, ప్రభుత్వాన్ని జయించాను కదా, సమస్తాన్ని జయించాను, ఇక రండి మీరు అని చెప్పేసి, మిమ్మల్ని కొన్నానని చెప్పేసి కదా. ఎందుకు కొన్నాడంట? రక్తం ఇచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమిచ్చుకున్నాడు? రక్తం ఇచ్చి, ప్రాణం ఇచ్చుకున్నాడు, రక్తం ఇచ్చుకున్నాడు. కొన్నాను మిమ్మల్ని, ఇక మిమ్మల్ని వాడు అడ్డుకోవడం చేత కాదని చెప్పేసి ప్రియమైన వారు ఆ పిల్లలందరినీ తీసుకెళ్ళి పరదేశంలో వెలుగు ప్రాంతంలో, సంతోషం ఉన్న ప్రాంతంలో తన పిల్లల భక్తులందరినీ నచ్చారు. గొప్ప పేరు. ప్రియమైన వారు అలాగా పరదేశంలో ఉంచాడు, చెర నుంచి విడిపించాడు మన ప్రభు అయిన దేవునికి స్తోత్రం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నుండి కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశం అందరును బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పింది. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణం ఆయన. ఏంటంటే ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆరోహణం ఆయన. అప్పుడు వారి కనులకు కనపడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయింది. ఆయన వెళ్ళుచుండగా ఆయన ఆకాశం వైపు తేరి చూచుచుండేది. వారు ఆకాశం వైపు తేరి చూచుచుండేది. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమును చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళడం మీరు చూచుతురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారికి చెప్పారు. అర్థమైందా పిల్లలు? లూకాసు వార్త కూడా చూడండి, మీకు అర్థమైంది. లూకాసు వార్త చివరి అధ్యాయం చివరి వచనాల్లో ఉంటుంది. లూకాసు వార్త 24వ అధ్యాయం 50వ వచనం.
ఆయన బేతనీ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించింది. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలోని ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయి. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చేయొచ్చు. చూసారా, ఒలీవల కొండ మీద నుంచి ఆయన అలాగా ఎక్కి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వారులారా, దేవుని లేఖనం ఉంటుంది, ఆయన తిరిగి లేచాడు కాబట్టి మనల్ని కూడా తిరిగి లేపుటకు ఆయన సమర్థుడు. అర్థమైందమ్మా? మన పాపులమే, ఆయన పరిశుద్ధుడు. మన పాప శిక్ష తన మీద వేసుకుని ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. కాబట్టి ఆయన ఎలాగ తిరిగి లేచాడు, మనల్ని కూడా ఆయన రాకడలో తిరిగి లేపుతాడు. దేవునికి స్తోత్రం. అవును ప్రియులు. కాబట్టి విషయం ఏంటంటే, ఆయన ఏ రీతిగా, ఆయన ఒక్కడు మాత్రమే పరలోకానికి ఎక్కి వెళ్ళాడు, ఇంక వెళ్ళిన వారు ఎవరు లేరు. ఇద్దరు చనిపోకుండా వెళ్ళారు. ఈయన చనిపోయి వెళ్ళాడు, చనిపోయి తిరిగి లేచి వెళ్ళాడు. ఇంకొక ఇద్దరు భక్తులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. వారిలో ఒకరు హానోకు. ఏం పేరంట? హానోకు. ఇతనంట దాదాపుగా దేవునితో తన జీవితకాలం అంతా దేవునితో భయభక్తులు కలిగి నడిచాడు. దేవునితో భయభక్తులు కలిగి నడిస్తే ఆయన దేవుడు తీసుకొని పోయాడంట. ఆయనతో నడుచుకుంటా పరలోకానికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఒకరు హానోకు. అయితే మరలా హానోకు భూమి మీదకి రావాలి, మనుషుడు కాబట్టి. మరలా రేపు రాబోతున్నటువంటి అంత్య దినాలలో మరి ప్రియులరా, ఇద్దరు ప్రవక్తలలో ఆయన ఆత్మ వచ్చి 2 సంవత్సరాలు ప్రవచించి కదా మరలా వాళ్ళు చనిపోతారు, మనుషులు చంపబడతారు. ఒకరు హానోకు, రెండవది ఎవరు? ఏలియా గారు కూడా అగ్ని రథాల మీద తీసుకెళ్ళారు. వారి ఇద్దరు భూలోకానికి మరలా వస్తారు. వారి ఆత్మలు వేరే మనుషులలో ఉండి వస్తారు. వచ్చి వారు భూలోకంలో ప్రవచిస్తూ కదా వాళ్ళంట అనేకమైనటువంటి ప్రమాణాలు చూపెడతారు. అగ్ని నోడలోంచి వచ్చి మనుషులు దేవునికి విరోధంగా ఉన్న వారిని కాల్చివేస్తాయంట. అనేక అద్భుతాలు భూలోకంలో చేస్తారంట. ఆకాశాన్ని మూసివేస్తారంట వర్షం కురవకుండా. ఇలాంటివి చేస్తుంటే రాజుగారి కోపం వచ్చి వాళ్ళని చంపిస్తారు. 3 దినాలు శవాలు యెరూషలేము వీధుల్లో పడి ఉంటాయి. వీళ్ళిద్దరికి పడి ఉంటే 3వ దినాన దేవుడు అంట, మీరు ఎక్కిరండి అంటాడంట. దేవునికి స్తోత్రం. మీరు ఎక్కిరండి అంటే వాళ్ళకి జీవం వచ్చి అట్లాగా పండుకున్న వాళ్ళు అలానే లేచి అలానే పరలోకానికి వాళ్ళందరూ చూస్తుండగా ప్రపంచం అంతా చూస్తూ ఉంటుందంట ఆ ప్రమాణాన్ని. వీళ్ళరా వాళ్ళు అలానే ఎక్కి మరల పరలోకానికి వెళ్తారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మొదటిగా ఆయన ఒక్కడు మాత్రమే పరలోకానికి ఎక్కి వెళ్ళిన వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి నీ నోటితో ఒప్పుకోవాలి ఆయన ప్రభు అని, ఆయన దేవుడని ఒప్పుకోవాలి, ఆయన నీ రక్షకుడిని ఒప్పుకోవాలి. నీకోసం ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి చనిపోయి తిరిగి లేచాడని విశ్వసించాలి. అప్పుడు నీవు రక్షించబడుతు అని దేవుడి వాక్యం ఉంటుంది. కాబట్టి 40 రోజులు తన పిల్లలతో కనపడి ఒలీవల కొండ నుంచి ఆయన ఆరోహణమై వెళ్ళాడు. ఇద్దరు దేవదూతలు వారికి కనబడి, గలిలయ మనుషులారా, మీరెందుకు ఇంకా ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? ఏ రీతిగా ఆయనైతే వెళ్ళాడో పరలోకానికి, ఆ రీతిగానే మళ్ళీ తిరిగి ఆయన ఈ లోకానికి వస్తాడు. దేవుని స్తోత్రం. ఏమంటున్నారు? ఏ రీతిగా వెళ్ళాడో అలానే ఆయన మేఘాల మీద భూలోకానికి వస్తాడు ఆయన అని చెప్పేసి దేవదూతలు చెప్పినప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళి ప్రార్థనలు ఎడతెగక ప్రార్థనలో ఉన్నారంట శిష్యులు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన ఎక్కి వెళ్ళింది కూడా అంట మనకు స్థలం సిద్ధపరిచి వెళ్ళాడు. అర్థమైందమ్మా? పరలోకంలో మన కోసం స్థలాన్ని సిద్ధపరచడానికి ఆయన వెళ్ళాడని దేవుని వాక్యం వాడుకుంటున్నారు. అయితే ఆయన తిరిగి వస్తున్నప్పుడు మనం తిరిగి వచ్చే దినాలలో ఉన్నాము. తిరిగి వస్తున్నప్పుడంట దేవుడు ఏం చెప్పాడంటే మత్తయి సువార్తలో కూడా, ఇదిగో మీకు నేను తిరిగి వస్తున్నప్పుడు మీరు ఎలాగ గుర్తించాలి, ఎలా కనుగొవాలి, సూచనలు ఏంటంటే అప్పుడు ప్రభువారు చెప్పారంట, నేను వచ్చే దినాలలో భయంకరమైన కరువులు వస్తాయి. చదువుతారా? అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధ బోధకులు వస్తారు. మత్తయి సువార్త చదివి నేను ముగిస్తాను, పిల్లలు గమనించండి.